బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హస్తినాలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇవాళ సిబిఐ అధికారులను షర్మిల కలవనున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులతో పాటు కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంపై ఫిర్యాదు చేయనున్నారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందంటూ పాదయాత్రలో షర్మిల విమర్శలు చేశారు. అలాగే కాళేశ్వర ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర హోంశాఖ అధికారులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హస్తినాలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇవాళ సిబిఐ అధికారులను షర్మిల కలవనున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులతో పాటు కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంపై ఫిర్యాదు చేయనున్నారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందంటూ పాదయాత్రలో షర్మిల విమర్శలు చేశారు. అలాగే కాళేశ్వర ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర హోంశాఖ అధికారులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కీర్తన అందిస్తారు. వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పర్యటన వెనక ఆసక్తికరమైన రాజకీయం కూడా తెర మీదకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వేదికగా రాజకీయ సమీకరణలు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులు వేడిగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ప్రకటన వేళ షర్మిలను చూస్తుంటే గనక కీలకమైన అంశాలను తీసుకురాబోతున్నారని చెప్పి తెలుస్తోంది ఈ ఢిల్లీ పర్యటనలో. అండ్ వచ్చే ఎన్నికల్లో ఖమ్మం పాలేరు నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇవి సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాజ్యం తెస్తానంటూ పార్టీ ప్రారంభించిన షర్మిల తన పాదయాత్రను కూడా ఇంకా కొనసాగిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2500 కిలోమీటర్ల వరకు పాదయాత్ర పూర్తి చేశారు. అయితే కొద్ది రోజులుగా షర్మిల రాజకీయ ప్రణాళికలు చూసుకున్నట్లయితే చాలా మార్పు కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇటు టీఆర్ఎస్ ను అటు కాంగ్రెస్ నేతలను కూడా టార్గెట్ చేస్తున్నారనే తెలుస్తోంది. తీవ్ర స్థాయిలో ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు కూడా. ఇదే సమయంలో కేసీఆర్ ఇటు జాతీయ పార్టీ ప్రకటించారు. అటు మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే షర్మిల నాయకత్వంలో వైఎస్ఆర్టీపీ మునుగోడు బైపోల్కి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో షర్మిల ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ ఏర్పాటు తర్వాత షర్మిల ఈ సమయంలో ఢిల్లీ వెళ్ళటం కూడా రాజకీయంగా అనేక చర్చలకు కారణం అవుతుందనే తెలుస్తోంది. షర్మిల తెలంగాణ రాజకీయ పార్టీలో కీలక నేతలు అయితే ఇప్పటివరకు ఎవ్వరూ చేరలేదు. అయితే షర్మిల వాయిస్ ఒకటి మాత్రం పార్టీలో బలంగా వినిపిస్తుందనే చెప్పుకోవచ్చు. తన తండ్రి పథకాలను నేటి ప్రభుత్వ తీరును కూడా టార్గెట్ చేస్తూ షర్మిల ప్రజల్లోకి ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉన్నారు. ఈ సమయంలో కేసీఆర్ పాలనలో అవినీతి గురించి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటన కోసం కూడా షర్మిల ఈ రోజు రేపు తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. మళ్ళీ 8వ తారీఖు అంటే రేపు కామారెడ్డి జిల్లా నుంచి తన పాదయాత్ర ప్రారంభించనున్నారు. కేసీఆర్ పాలనలో అవినీతిపై ఢిల్లీ పెద్దలతో పాటు అటు కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు కూడా షర్మిల ఢిల్లీ వెళ్తున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే అమిత్ షాతో షర్మిల భేటీ కానున్నారని కూడా సమాచారం అందింది. ప్రస్తుతం కాశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ షా కూడా శుక్రవారం షర్మిలతో భేటీ అవుతున్నారని తెలుస్తుంది. దీనిపైన కూడా పార్టీ నుంచి అధికారికంగా ఈ భేటీలపైన సమాచారం బయటకైతే రాలేదు. కానీ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు మాత్రం షర్మిల కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులతో భేటీ కానున్నారని చెప్పి తెలుస్తోంది. అయితే షర్మిలకు ఢిల్లీ రావాలంటూ ఆహ్వానం అందడంతోనే ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారనే సమాచారం కూడా అందుతోంది. వైఎస్ఆర్టీపీ నేతల షర్మిల ఢిల్లీ వెళ్తున్నారనే అంశం కనుక మనం పక్కన పెడితే కేసీఆర్ ప్రభుత్వం పైన ఇప్పటికే అటు బీజేపీ చేసిన ఆరోపణలు కూడా ఇప్పుడు షర్మిల కూడా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఢిల్లీ వెళ్లి కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారని చెప్తున్నారు. కానీ దీనికి ఆధారంగా కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు రావడం అండ్ సీఎం కేసీఆర్ ఆస్తుల విషయానికి వస్తే ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఈడీ విచారణ జరపాలని కూడా షర్మిల గట్టిగా కోరుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కీర్తన.